వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో అమెరికాకు తెలుసన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ముగ్గురు సభ్యులతో గో సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండకపోవచ్చునని వెల్లడించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దని హితవు పలికిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్. గత ఏడాది హైదరాబాద్లో 3,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సమాచార హక్కు ద్వారా వెల్లడి. టీఎంఆర్ఈఐఎస్లో మైనార్టీలకు ప్రత్యేక సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలి. తుమ్మల నాగేశ్వరరావుకు మొహమ్మద్ రాజా అహ్మద్ విజ్ఞప్తి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో అమెరికాకు తెలుసు. అయితే ప్రస్తుతానికి ఆయనను చంపాలని కోరుకోవడం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సుప్రీం లీడర్ అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతను ఈజీ టార్గెట్, కానీ ఒక చోట సురక్షితంగా ఉన్నాడు. మేము అతన్ని చంపడం లేదు. అదే సమయంలో అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. మా ఓపిక సన్నగిల్లుతుంది. ఈ విషయంలో మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 5 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ వివాదం తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ సోషల్ మీడియా పోస్టింగ్లో కోరారు. ఇప్పుడు మనకు ఇరాన్ ఆకాశంపై పూర్తి నియంత్రణ ఉంది. ఇరాన్ వద్ద మంచి స్కై ట్రాక్టర్లు, ఇతర రక్షణ పరికరాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అవి అమెరికా తయారు చేసిన సామాన్తో పోల్చలేం. వీటిని యుఎస్ఏ కంటే ఎవరు దీన్ని బాగా చేయలేరని ట్రంప్ చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తన అగ్రణిగా సలహాదారు కాంగ్రెస్ సాక్ష్యం ఇచ్చినప్పటికీ టెహరాన్ అణ్వాయుధాన్ని నిర్మించడానికి చాలా దగ్గరగా ఉందని ట్రంప్ నొక్కి చెప్పారు. మార్చిలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించడం లేదు అని గూఢచారి సంస్థలు అంచనా వేశాయన్నారు. కాగా G7 శిఖరాగ్ర సమావేశం నుండి ముందుగానే బయలుదేరి వాషింగ్టన్కు తిరిగి వస్తున్న రాత్రిపూట విమానంలో ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఆ విషయాన్ని తోసిపుచ్చారు. ఇరాన్ నాయకులు తమ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇష్టపడడం లేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. వారితో మాట్లాడడానికి తనకు ఇప్పుడు ఆసక్తి తగ్గిందని సూచించారు. సిచ్యువేషన్ రూమ్లో సలహాదారులతో సమావేశం కావాలని యోచిస్తున్నట్లు చెప్పిన అధ్యక్షుడు ట్రంప్ ఈ వివాదంలో మరింత ప్రత్యక్ష అమెరికా పాత్ర కోసం క్రమంగా ప్రజల మద్దతును కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఇదిలా ఉండగా సైనిక అణు సౌకర్యాలతో సహా ఇరాన్ అంతటా అనేక ప్రదేశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి ప్రాంతీయ ఉద్రిక్తలు పెరిగాయి. దీనితో టెహరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. అప్పటి నుండి ఇరాన్ క్షిపణి దాడుల్లో కనీసం 24 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడిలో కనీసం 224 మంది మరణించారని, 1000 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించడానికి 3 సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, ఎండోమెంట్స్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ రామయ్యర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉన్నారు. అధికారిక కమిటీ గోశాలలు ఏర్పాటుపై లోతైన అధ్యయనం చేస్తుంది. గో సంరక్షణ విధానాలను అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాలను కూడా సందర్శిస్తుంది. భారతీయ సంస్కృతిలో ఆవుల ప్రాముఖ్యత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాలు ప్రధానంగా గో సంరక్షణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో గో సంరక్షణ కేంద్రాలను నిర్మించాలని ముఖ్యమంత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ గోశాలలను మొదటి దశలో 4 పెద్ద ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. కోడెముక్కు ఆచారంలో భాగంగా భక్తులు దోళ్లను దానం చేసే ప్రసిద్ధ ఆలయం వేములవాడ, హైదరాబాద్ నగరానికి సమీపంలోని యాదగిరిగుట్ట, ఎంకేపల్లి పశుసంవర్ధక విశ్వవిద్యాలయంలో నిర్మించనున్నారు. భక్తులు అత్యంత భక్తితో దానం చేసే దూడల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. గో సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అధికారులు గో సంరక్షణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ను ముఖ్యమంత్రికి సమర్పించారు. కాగా బక్రీద్ తర్వాత ఒకరోజు వ్యవధిలో గోరక్షక్ సభ్యుల హంగామాతో వరుసగా 3 హింసాత్మక సంఘటనలు నమోదైన వారం తర్వాత ప్రభుత్వం తరపు నుండి ఈ ఆదేశం రావడం గమనార్హం. అంతేకాదు గో సంరక్షకులు వ్యాపారులను వేధించడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పౌర సమాజ సభ్యులు ఇతరులు విమర్శిస్తున్న సమయంలో ఈ నిర్ణయం వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అనుకున్నంత తొందరగా ఉప ఎన్నిక జరగకపోవచ్చునని రాబోయే 1 లేదా 2 నెలల్లో నోటిఫికేషన్ రావడం అసంభవమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బీఆర్కే భవన్లో తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అనేక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ప్రస్తుతం ఆ జాబితాలో లేదని సీఈఓ అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం గురించి అసెంబ్లీ నుండి గెజిట్ నోటిఫికేషన్ అందిన తర్వాత ఆ సమాచారాన్ని వెంటనే ఈసీఐకి పంపినట్లు ఆయన వివరించారు. ఉప ఎన్నిక నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవడం ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉంటుంది. 3 నుండి 4 రాష్ట్రాలు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఈ సమయంలో మనకు ఉప ఎన్నిక ఉండకపోవచ్చని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడం, ఓటర్ల సౌకర్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈసీఐ 21 కొత్త కార్యక్రమాలను ప్రారంభించిందని సీఈఓ ప్రకటించారు. సజావుగా ఓటింగ్ జరిగేందుకు పోలింగ్ స్టేషన్కు గరిష్ట ఓటర్ల సంఖ్యను 1500 నుండి 1200కు తగ్గించడం, పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం వంటి చర్యలు వీటిలో ఉన్నాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు, గెజిట్ కమ్యూనిటీలు వంటి జనసాంద్రత కలిగిన నివాస ప్రాంతాలలో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి పోలింగ్ స్టేషన్లను ఓటర్ల నివాసాల నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ స్టేషన్ల వెలుపల మొబైల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యాలు, పోలింగ్ స్టేషన్ నుండి 200 మీటర్ల నుండి 100 మీటర్లకు ప్రచార బూత్ దూరాన్ని తగ్గించడం ఉన్నాయి. అంతేకాదు భారత ఎన్నికల సంఘం 40 కంటే ఎక్కువగా ఈసీఐ అప్లికేషన్లు, వెబ్సైట్లను ఏకీకృతం చేసేలా డిజిటల్ ప్లాట్ఫారం ఈసీఐ నెట్ను కూడా ప్రారంభించింది. మరణించిన ఓటర్లను వెంటనే తొలగించడానికి రిజిస్టర్ జనరల్ మరణ రికార్డులతో ఏకీకరణ ద్వారా ఓటర్ జాబితా సమగ్రతను పెంచుతుంది. ప్రత్యేకమైన ఓటర్ గుర్తింపును నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా నకిలీ ఓటరు ఐడి గుర్తించే ప్రక్రియ కూడా జరుగుతుంది. జేఎన్టీయూ హైదరాబాద్లో మాదక ద్రవ్యాల కారణంగా వాటిల్లే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ కూడా పాల్పంచుకుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని ఏటా జూన్ 26న జరుపుకుంటారు. కాగా హైదరాబాద్ జోన్కు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సూపరింటెండెంట్ అభిష్ చక్రవర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అవయవ నష్టం, రోగ నిరోధక శక్తి తగ్గుదల, మానసిక సమస్యలతో సహా వివిధ శారీరక ఆరోగ్య సమస్యలను ఆయన విద్యార్థులతో ప్రస్తావించారు. మానసిక స్థితిలో మార్పులు, సామాజిక ఒంటరితనం, ఉద్యోగ లేదా విద్యా నష్టాలు, జైలు శిక్ష, జరిమానాలు వంటి చట్టపరమైన పరిణామాలు, ఆర్థిక స్థిరత్వంపై పడే ప్రతికూల ప్రభావాన్ని కూడా ఆయన విద్యార్థులతో చర్చించారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మాదక ద్రవ్యాల బానిసలకు అందుబాటులో ఉన్న మద్దతు వ్యవస్థలను కూడా నార్కోటిక్ బ్యూరో చీఫ్ ప్రధానంగా ప్రస్తావించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీవి నరసింహారెడ్డి అంతర్జాతీయ సరిహద్దుల్లో జరిగే మాదక ద్రవ్యాల వ్యాపారం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడంలో ఉన్న సవాళ్లను చర్చించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి అంటూ ఆయన ఒక బలమైన సందేశాన్ని విద్యార్థులకు అందించారు. హైదరాబాద్లో గత ఏడాది అంటే 2024లో 3000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఫలితంగా 280 మందికి పైగా మరణించారు. ఈ మేరకు సమాచార హక్కు డేటాను ఉటంకిస్తూ 2024లో నగరంలో 3058 రోడ్డు ప్రమాదాలు జరిగాయని న్యూస్ మీటర్ వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదాల కారణంగా 286 మంది మరణించారు, 3393 మంది గాయపడ్డారు. మరణాలు ఇప్పటికీ 3 అంకెల్లోనే ఉన్నప్పటికీ 2023తో పోలిస్తే మృతుల సంఖ్య కాస్త తగ్గింది. ఇక గాయపడిన వారిలో 2473 మంది తీవ్రంగా, 299 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గత 10 సంవత్సరాలలో డేటాతో పోలిస్తే 2024లోనే గాయాల సంఖ్య అత్యధికం. ఇక హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గత ఏడాది మరణాల సంఖ్య 80. ఇది అతివేగం వల్ల సంభవించే మరణాలలో తగ్గుదల ఉందని సూచిస్తుంది. 2023లో ఈ సంఖ్య 165. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్ల కలిగే ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయని సంఖ్యలను చూస్తే తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో ప్రమాదాల కారణంగా గాయపడిన వారి సంఖ్య గత 10 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకున్నందున భవిష్యత్తులో జరిగే సంఘటనలను నివారించడానికి ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును గాంధీ భవన్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కలిసిన తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ రాజ్ అహ్మద్ రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక సైనిక్ స్కూల్ను TMREIS ద్వారా స్థాపించాల్సిన అవసరాన్ని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి మైనార్టీ విద్యార్థులకు సైనిక్ విద్య అవసరం. సైనిక్ స్కూళ్లు విద్యార్థులను సివిల్ సర్వీసులు మరియు డిఫెన్స్ రంగాల్లోకి ప్రోత్సహించే అవకాశాన్ని కల్పిస్తాయని,
ఇతర రాష్ట్రాల్లో మైనార్టీలకు సైనిక్ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ అటువంటి స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని సూచించి మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రఫీ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.